హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిదంద. గేమ్ చేంజర్ మూవీ మొత్తానికి ఎలా ఉంది, దానిలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఏమైనా వర్తా మూవీ, మీరు పెట్టిన డబ్బులు ఏమాత్రమైనా సాటిస్ఫై చేస్తాయా మిమ్మల్ని అంటే గేమ్ చేంజర్ మూవీ మ్యాక్సిమం 100కి అవుట్ ఆఫ్ 75% సాటిస్ఫై చేయవని చెప్పాలి. ఎందుకంటే ఒక రకంగా విజువల్స్ ప్రకారం ఏంటంటే ఆ సాంగ్స్ ప్రకారం అదైతే చాలానే బాగానే ఉంది. బట్ నేనైతే గేమ్ చేంజర్ మూవీ అయితే నాకు నచ్చలేదని చెప్పను. ఎందుకంటే నాకు గేమ్ చేంజర్ మూవీ నచ్చింది ఎందుకంటే కానీ ఆ స్కేల్లో నచ్చలేదు. మూవీ అయితే నచ్చింది, బట్ ఆ స్కేల్లో అయితే నచ్చలేదు. మూవీ జనరల్గా బాగానే ఉంది, బట్ అంత డబ్బు పెట్టాల్సిన అవసరం అయితే ఎక్కడ కనిపించలేదు. ఒక 500 కోట్లు పెట్టాల్సిన బడ్జెట్ మూవీ అయితే కాదు. మంచి సైన్స్ ఫిక్షన్ ఆర్ సంథింగ్ ఇంకేదో ఒక క్రియేటివిటీ మూవీ అయితే చక్కగా చేయొచ్చు. కేవలం 500 కోట్లు అంటే ఎంత బడ్జెట్ పెట్టారంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. ఎందుకంటే ఏదో ఒక ట్విస్ట్ అండ్ టర్న్ ఉండి మొత్తానికి అది మనకు కనిపిస్తుందేమో అనేసి అయితే నేను అనుకున్నాను. శంకర్ గారు ఫిలిం అంటే మినిమం గ్యారెంటీ ఉంటుందని అందరూ వెళ్తారు. కానీ ఈ మూవీలో ఏంటంటే ఆ గ్యారెంటీని ఇక్కడ మీరు కోల్పోండి అనేసి సిన్సియర్గా ఆయన అయితే మనకి చెప్పడానికి అయితే ట్రై చేశారు. సో అందులో అయితే ఆయన సక్సెస్ అయ్యారు. సో మనం ఏంటంటే సినిమా అంత ఉంటుంది ఎంత ఉంటుందని మన హైప్ మీద వెళ్ళాం కాబట్టి అది కాస్త డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ దట్టు ఇండియన్ 2ని దీన్ని కంపేర్ చేస్తూ వెళ్తే మాత్రం మీకు నిరాశే ఉంటుంది. అండ్ దట్టు మీరు ఇండియన్ 2 మూవీలా ఉంటుంది, లేకపోతే ఆ రకమైన ఫీల్డ్లో ఇండియన్ 2 మ్యాక్సిమం అది ఫ్లాప్ అయింది కదా, ఆ క్రియేటివిటీ మైండ్తో వెళ్తే మీకు నచ్చదు. సో మెయిన్గా ఇందులో నచ్చింది ఏంటంటే మనకు చెప్తున్నట్టే రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటే అప్పన్న క్యారెక్టర్లో ఉంటుంది. దురదృష్టవశాత్తు అది తక్కువ టైం ఉంది, రన్ టైం. సో అదైతే నాకు కాస్త డిసప్పాయింట్ అయింది. బట్ ఆ క్యారెక్టర్లో ఆయన నత్తి క్యారెక్టర్ అది ఉంటుందన్నమాట. ఆ క్యారెక్టర్ అయితే చాలా ఫిదా అయితే అయ్యాను. చాలా అంటే చాలా బాగా చేశారు. అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని కూడా ఈజీగా చెప్పొచ్చు. సో చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఆయనకున్న యాక్టింగ్ స్కిల్స్కి, ఆయనకున్న అనుభవానికి తోపు అని చెప్పొచ్చు ఆ అప్పన్ క్యారెక్టర్. అండ్ దట్టు ఇందులో మూవీలో కీ రోల్ ఏదైనా ఉంది అంటే అది అంజలి పాత్ర. అంజలి వచ్చినప్పుడు ప్రజెంట్లో ఉన్నప్పుడు అంజలి ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఒక చిన్న గూస్ బంప్ మూమెంట్స్ అయితే వచ్చింది. ఏదో ఒక క్యూరియాసిటీ మెయింటైన్ అయ్యేది. చాలా రకమైన ఒక వైబ్ అయితే కనిపించింది. సో ఆ థ్రిల్లింగ్ వైబ్ని బాగా పెట్టడం జరిగింది అంజలి గారి క్యారెక్టర్లో. అండ్ దట్టు మ్యాక్సిమం కామెడీ అయితే ఉంది, కానీ లేనట్టే ఉంది. సో అది పెద్దగా యూజ్ లేదు. అండ్ దట్ ఆ లవ్ ట్రాక్ కూడా ఉంది, లేనట్టే ఉంది, అది కూడా పెద్దగా యూజ్ లేదు. బట్ ఒక లవ్ ట్రాక్ ఉండాలనేసి అయితే కనిపించింది. బట్ ఎస్పెషల్లీ ఉన్నంత వరకు మాత్రం కిరాద్వాని గారు అయితే చాలా బాగా కనిపించారు, చాలా అందంగా ఉన్నారు, చాలా బాగుంది ఆ పేరు కూడా. అండ్ చూసుకున్నట్టయితే ఏముంది ఇంకా పాజిటివ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తమ్మన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. గుడ్, మంచి డీసెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఎక్కడ వరస్ట్గా లేకపోతే హైపు పిచ్చు తక్కువ అలాంటివి ఏం లేకుండా కరెక్ట్గా మెయింటైన్ అయితే ఇచ్చారు. అది అయితే చాలా అయితే బాగా అర్థమైంది, కనిపించింది, మూవీలో వినిపించింది ఆల్సో. అండ్ మెయిన్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైతే ఉందనుకుంటే అది బొబ్బిలి మోపిదేవి అలియాస్ ఎస్జే సూర్య గారు అద్భుతమైన త్రూ అవుట్ ద మూవీ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇరగదీసి అవతల వేస్తాడు అనమాట. సో రామ్ చరణ్ గారికి ఎంతైతే క్యారెక్టర్ ఉందో మోపిదేవికి అదే ఎస్జే సూర్యకి కూడా అంతే ఉంది. సో అతని క్యారెక్టర్లు నీలమైపోయి టేక్ ఏ బ్లాస్ట్ అనేటైతే అవే బ్లాస్ట్ అనేసి అయితే చాలా బాగా బ్లాస్ట్ సృష్టించాడు మూవీలో. అండ్ సెకండ్ నాకు నచ్చిన పాత్ర ఏదైతే ఉంటే అది శ్రీకాంత్ గారి పాత్ర. చాలా అంటే చాలా బాగుంది మూవీలో. శ్రీకాంత్ గారి ప్రజెన్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ తర్వాత మెయిన్ ఇంకొకటి నచ్చింది ఏదంటే మన రామ్ చరణ్ గారు ఐఏఎస్లో ఉన్నప్పుడు, అండ్ దట్టు ఆయన లాస్ట్లో ఎలక్ట్రోలైట్ ఆయన అవుతారు కదా, మొత్తానికి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్, అదిలో ఆయన లుక్స్ కానీ, ఆయన ఆ డీసెంట్ కానీ, ఆయన ఎడ్యుకేషన్లో ఉన్న పవర్లో ఉన్న ఆయన కనిపించే విధంగా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కుర్రప్పుడు బాగానే ఉన్నాడు, అది మనకి బ్రూస్లీ వైబ్స్ ఆ వైబ్స్ అయితే కనిపించాయి. బట్ నాకైతే ఆ ఐఏఎస్ ఆఫీసర్ కంటే తర్వాత ఆయన ఇంకొక లుక్ అదే బాగుంటుంది. అది మేము ఎలక్షన్ ఆఫీసర్ అయినప్పుడు అదైతే ఉంటుంది, అదైతే బాగా అనిపించింది. అండ్ దట్టు అయ్యప్పన్ క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది, అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్. అండ్ నెగిటివ్స్ చూసుకున్నట్టయితే కదండి, మెయిన్గా కథ. మనకు శంకర్ గారు ఈ మూవీ చూస్తుంటే ప్రతి మూవీ మనకు గుర్తొస్తూ ఉంటుంది, అది మెయిన్ డిసప్పాయింట్, మెయిన్గా డిసడ్వాంటేజ్ ఆల్సో.
అండ్ ఆయన చూసిన మూవీస్ అన్నీ రిఫ్రెష్మెంట్ అవుతాయి. ప్రతిదీ ఆయన ఒక మెసేజ్ ఇవ్వాలని చూస్తారు. ఇందులో మెసేజ్ అర్థమైన వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను. ఇందులో మెసేజ్ అంటే ఒక ఎడ్యుకేషన్కి ఒక రాజకీయ నాయకుడుకున్న పవర్ చూపించారు ఇందులో. సో అంటే ఒక ఎడ్యుకేషన్ కంటే ఒక రాజకీయ నాయకుడి కంటే ఎడ్యుకేషన్ ఎంత యూజ్ఫుల్ అండ్ ఎంత పవరు ఏంటి అసలు దానికి ఉన్న వాల్యూ ఏంటి అనేది అయితే చూపించారు. సో నాకైతే డైలాగ్స్ కూడా కొన్ని నచ్చాయి. సాయి మాధవ్ బుర్రా రాసించిన డైలాగ్స్ ఉన్నాయి, అవి కూడా బాగానే ఉన్నాయి. అండ్ దట్టు కథ కూడా సుబ్బరాజు మరి ఏమంటున్నారు నాకైతే అంత అనిపించలేదండి. మెయిన్ కథ డిసప్పాయింట్. అండ్ తీసే స్కేల్ ఏదైతే ఉందో ఇంత బడ్జెట్ స్కేల్ అదైతే నచ్చలేదు. అన్ని మెయిన్ నెగిటివ్ పాయింట్ ఏదైతే ఉందో అది 100 కోట్లలో తీయొచ్చిన మూవీ 500 కోట్లు అంటే ఎవడైనా నవ్వుతాడు. బట్ అదే నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ అయిందేమో అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే అదృష్టం అని చెప్పాలి. అంటే చాలా బాగుంది కూడా. అండ్ డబ్బులు అయితే చాలా ఖర్చు పెట్టారు. మెయిన్ ఫస్ట్గా చెప్పాల్సింది లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే సంక్రాంతికి గేమ్ చేంజర్ మొదటి విన్నర్ అనేది చెప్పుకోవచ్చు ఒక రకంగా. అండ్ డాకు మహారాజ్ గారు అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ కూడా త్వరలో సక్సెస్ అవ్వాలని అండ్ మంచిగా ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఒక TFA బానిసగా. సో మీకు గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి. లైక్ అయితే చేసుకోండి. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా మూవీ వెళ్ళి చూడండి. అదృష్ట బొమ్మ. థ్యాంక్ యూ.